గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ మనీషా. ఇక్కడ నేను టీ తాగుతున్నాను చూడండి. మార్నింగ్ లెగిసి ఇక్కడ నేను రెడీ అయిపోయాను, ఆఫీస్ కోసం రెడీ అయిపోయాను. మళ్ళీ ఇక్కడ నేను బ్యాగ్ చూస్తాను, నా రూమ్ అంతా చూపిస్తాను చూడండి. అంతా సరిదీసి ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలా. దాని తర్వాత ఇగో బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. బయట కుట్ల మెషిన్ మీద నేను పెట్టాను బ్యాగ్. అక్కడ బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవాలా. ఎందుకు ఇవాళ కొద్దిగా డల్గా అనిపిస్తుంది నాకు, మనసు బాగాలేకున్నా. అదేటో కంగారు. ఇక్కడేమో కవర్ ఉండిపోయింది వెనకాలతో, అది మళ్ళీ తీస్తే కనిపించింది, అందుకోసం బ్లాక్ వచ్చింది. నేను తలుపు తీసి బయటికి వెళ్ళాలి. స్టార్టింగ్ దుక్కు మంది సన్నంగా ఉంటుంది, దాని తర్వాత మన ప్లేస్ బాగుంటుంది. మేము ఉండే ప్లేస్లోనే అది ఒక ఊరినట్టుగా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు కూడా మనం ఉండే ప్లేస్లోనే మట్టిల్లు, కర్రల పొయ్య, బొగ్గు పొయ్య, ఇవన్నీ వంటలు చేస్తారు దీంట్లోన. పాతకాలంలో లాగా చాలా బాగుంటుంది. పొలాలు గట్రా అన్నీ ఉన్నాయి మన దుక్కు. ఇప్పుడు నేను రోడ్డు దుక్కు వచ్చాను. ఇటు అటు చూసుకొని రోడ్ పారైపోవడమే. ఎప్పుడైనా రోడ్ పారవుతే ఇటు అటు ఫస్ట్ చూసుకోండి, తొందరపడవద్దు. ఎందుకంటే మన హెల్త్ మనమే చూసుకోవాలా, ఎవరు చూడరు. ఇది మన జీవితం అంతే. వెళ్ళిపోవాలా. నా ఫోన్ కొద్దిగా కెమెరా సరిగ్గా రాకుండా అనేసి మళ్ళీ కొద్దిగా తుడిస్తాను. ఆటో ఇక్కడ వచ్చింది. ఒక 2-3 నిమిషాల తర్వాత ఆటో వచ్చింది. ఆటోలో కూర్చునిపోతున్నాను బేబీ సీట్లో. ఫస్ట్ ఆటో ఇక్కడ మన ఇంటి నుంచి ఫస్ట్ ఆటో కూర్చున్నాను. 3.5 కిలోమీటర్ దూరం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఆటో మనం మారాల. 2 ఆటో అయినా బస్ అయినా ఏదైనా 2 సార్లు మారితేనే మనకి బస్. ఇది 2వ ఆటో. ఇక్కడ ఖాళీగా ఉంది చూడండి, నేను ఒకదాన్ని వెళ్తున్నాను మస్తు ఫ్రీగా కూర్చొని. అదే హ్యాపీ అనిపిస్తుంది ఒక్కదా అలాగా ఒక ఆటోలో, బాగుంటుంది. ఇదే నా ప్రయాణం. ఇక్కడి వరకు నేను రావాలా, ఇక్కడి నుంచి మళ్ళీ నేను నడుచుకోవాలా. ఒక అరగంట పడుతుంది నడిచి వెళ్ళినప్పటికీ. స్పీడ్గా వెళ్ళామనుకో ఒక 20 నిమిషాలు వెళ్ళిపోతాం, స్లోగా వెళ్ళామనుకో ఒక అరగంట పడుతుంది. ఇక్కడ నుంచి రోడ్ పారైపోతాం. దీనికి ఉదిత్ నగర్ చౌక్ అంటారు. ఇటువైపు వెళ్ళాలా నేను, నడుచుకొని అలాగా రోడ్ చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ చిన్నపిల్లలది అంత బాగుంది, కొనుక్కోవాలనిపించింది. ఇదేమో హాస్పిటల్. ఈ కార్ అంత బాగుందనేసి ఫస్ట్ కెమెరా ఇది అవ్వకుండా మళ్ళీ వెనక నుంచి తీసాను. అక్కడ చిన్న ఆవుపిల్లను. ఇలాంటి బిల్డింగ్లో ఉండాలని నాకు చాలా కోరిక. ఈ లైన్స్లో చూడండి ఎన్ని కార్లు నిల్చుంటాయో. దేవుడా, నాకు ఎన్ని కార్లు ఇచ్చేస్తే అంత బాగుంటుంది. నాకు ఎప్పుడు ఏది కావాలంటే అది దాంట్లో ఎక్కవచ్చు. ఈ చిన్న పూలు మేము చిన్నప్పుడు 2-3 గంటల్లో ఇన్ని పూలు తీసుకొని వచ్చి మాల కట్టుకొని, పెద్ద మాల చిన్నప్పుడు వేసుకుని ఉన్నాం కదా, బాగుంటుంది. ఇది సన్న దారి. మన మొఖాలు మెరవగానే ఈ గిన్నెలు చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయి, బాగున్నాయి. ఇవన్నీ ఇక్కడ దీని ఫ్యాక్టరీ ఉంది, చేస్తారు. ఇప్పుడు తిరుపతి కొండెక్కాల. ఎక్కేసి ఫైనల్లీ నా ఆఫీస్కి వచ్చాను. అమ్మయ్య. మెట్లు ఎక్కినప్పటికీ అక్కడ నడిచి వచ్చి మళ్ళీ మెట్లు ఎక్కినప్పటికీ మనకి తాతలు దిగొస్తారు. చొక్కలు కనిపిస్తాయి, దినవంతట్లోనే చొక్కలు కనిపిస్తాయి. ఇక్కడేమో నేను బనానా చిప్స్ నేను కొనుక్కున్నాను. ఇది నా ఫైల్.
చెక్ చేసుకోవాలా ఇప్పుడు. నా వాటర్ బాటిల్ నిన్న తీసుకుని వచ్చాను, అలాగే ఉన్నది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.